మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్లో నకిలీ విత్తనాల కలకలం రేగింది. కొడంగల్ మండలంలోని అంగడి రాయచూరులో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. కొడంగల్ మండల వ్యవసాయ అధికారిని తులసి తన సిబ్బందితో కలిసి అంగడి రాయచూరులో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన కొండప్పనాయుడు, నారాయణపేట జిల్లాలోని కొత్తపల్లి మండలానికి చెందిన వెంకటయ్య, అంగడి రాయచూరుకు చెందిన పెద్దమల్లప్ప ఇంట్లో 35 బస్తాల నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నాయని వ్యవసాయ అధికారికి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో తమ సిబ్బందితో వెళ్లి నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఇక నిల్వ ఉంచిన 35 ప్లాస్టిక్ బస్తాలలో 20 క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయని, వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉన్నట్టు తెలిపారు. నిల్వ ఉంచిన బస్తాలపై ప్రభుత్వ అనుమతి గానీ, ముద్రణ తేదీ గానీ, వాడుక సమయం లాంటి ఎలాంటి సమాచారం లేనందున నకిలీ విత్తనాలుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అక్రమ నకిలీ పత్తి విత్తనాల అమ్మకానికి పాల్పడిన కొండప్పనాయుడు, వెంకటయ్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. వికారాబాద్లో నకిలీ విత్తనాలు కలకలం రేగింది. కొడంగల్ మండలంలోని అంగడి రాయచూరులో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. కొడంగల్ మండల వ్యవసాయ అధికారిని తులసి తన సిబ్బందితో కలిసి అంగడి రాయచూరులో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన కొండప్పనాయుడు, నారాయణపేట జిల్లాలోని కొత్తపల్లి మండలానికి చెందిన వెంకటయ్య, అంగడి రాయచూరుకు చెందిన పెద్దమల్లప్ప ఇంట్లో 35 బస్తాల నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నాయని వ్యవసాయ అధికారికి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో తమ సిబ్బందితో వెళ్లి నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఇక నిల్వ ఉంచిన 35 ప్లాస్టిక్ బస్తాలలో 20 క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయని, వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉన్నట్టు తెలిపారు. నిల్వ ఉంచిన బస్తాలపై ప్రభుత్వ అనుమతి గానీ, ముద్రణ తేదీ, వాడుక సమయం లాంటి ఎలాంటి సమాచారం లేనందున నకిలీ విత్తనాలుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అక్రమ నకిలీ పత్తి విత్తనాల అమ్మకానికి పాల్పడిన కొండప్పనాయుడు, వెంకటయ్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.